హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 19వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఆత్మావేశము చేత అని అక్కడ రాయబడి ఉంది. యెహోవా యొక్క ఆత్మ ఆవేశము చేత. లోకములో మనుషులకి ఉన్న దానిని ఏమంటారంటే వాళ్ళకి కోపంలో ఆవేశం, అసూయలో ఆవేశం, దురాశలో ఆవేశం, ఈ యొక్క విషపు చూపు నిలపడంలో ఆవేశం, ఇవి వస్తున్నాయి లోకంలో. ఎవరన్నా బాగుపడ్డారనుకోండి, ఇంకా వాళ్ళని చూసేసరికి ఎంత ఆవేశపడిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వంక పెట్టి ఏదోటి అనకపోతే ఇంకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. దేవుని కృప, దేవుని చిత్తం అని విడిచిపెట్టరు. ఇదిగో పలానాది మాకెందుకు రాలేదు, పలానాది మాకెందుకు కలగలేదు అని చెప్పి వాళ్ళకెందుకు అయింది, మాకెందుకు అవ్వలేదు, వాళ్ళు ఎలాగ అయిపోతున్నారు, వీళ్ళు అలా అయిపోతున్నారని ఆ కోపం 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 పెట్టేసుకుని ఆ కోపాన్ని పట్టుకొచ్చి ఎవరో ఒకరి మీద ఏదో రకంగా చూపించేస్తూ ఉంటుంటారు. కానీ బైబిల్ గ్రంథము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు యెహోవా ఆత్మ ఆవేశం చేత. ఏంటి యెహోవా యొక్క ఆత్మ ఆవేశము అంటే, అయ్యో నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, వారి జీవితాలు పాడైపోతున్నాయి, వాళ్ళు వ్యసనాపరులు అయిపోయారు, వాళ్ళు ఎలా అయినా దేవుని దగ్గరికి రక్షించబడాలి, రావాలి, మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వీళ్ళు దేవుని నమ్ముకుంటే బాగుండని ఆత్మలో బాధపడే వాళ్ళు ఈరోజు కనబడటం లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ప్రాముఖ్యంగా ఎవరినన్నా చూస్తే చూడాల్సింది ఇదే. ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారు, తర్వాత ఎంతమంది దేవుణ్ణి నిజముగా నమ్ముకున్నారు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, దేవుని యొక్క మందిరాలకు వెళ్తున్నంత మాత్రాన అందరూ కూడా దేవుని నిజముగా ఆరాధించేవారు కారు. ఇంకా పూర్ణంగా సంపూర్ణంగా దేవుని తట్టు తిరగవలసిన వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈరోజు నీ కుటుంబం కోసం, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం, నీ రక్త సంబంధాల కోసం, వాళ్ళందరి కోసం నీవు నీ ఆత్మలో దేవుని దగ్గర గోజాడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వాళ్ళు బాగుపడిపోతున్నారని కాదు, ఆత్మలో రక్షించబడాలని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.